వెబ్‌సైట్‌లో మూవీస్ చూడడం చాలా ఈజీగా ఉండేది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో రిలీజ్ అయ్యే మూవీస్‌ని కొన్ని టూల్స్‌ని ఉపయోగించి డౌన్‌లోడ్ చేసి తన వెబ్‌సైట్‌లో పెట్టేవాడు. అప్పటి వరకు కేవలం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో రిలీజ్ అయిన మూవీస్ మాత్రమే పెట్టేవాడు. ఈ వెబ్‌సైట్ మెయింటెనెన్స్ కోసం మనీ కావాలి. దానికోసం ప్రమోషన్స్‌కి ఈమెయిల్ ఐడీని వెబ్‌సైట్‌లో ఇచ్చాడు. కొన్ని బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ రవిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యాప్స్‌ని ఐబొమ్మ ప్లాట్‌ఫామ్‌లో ప్రమోట్ చేయించేవాడు. ఇలా చేసిన ప్రమోషన్ మనీతో 70-80 లక్షల వరకు సంపాదించాడు. ఇన్ని రోజులు మనీ సంపాదించడం లేదని హేళన చేసిన తన భార్యకి సంపాదించిన మొత్తం అమౌంట్ చూపించాడు. కానీ తన భార్య అప్పటికే డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. రవి ఇదంతా చేసింది తన ఫ్యామిలీ కోసం. అయినా తన భార్య మాత్రం డివోర్స్ ఇమ్మని కోరింది. ఎంత చేసినా తను డివోర్స్ కోరడంతో రవి కూడా ఈ రిలేషన్షిప్ వద్దనుకున్నాడు. 2021లో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. రవికి అప్పుడు ఒకటే అర్థమైంది, డబ్బు లేకపోతే బయట సమాజమే కాదు ఫ్యామిలీ కూడా పట్టించుకోరు అని. ఎలా అయినా ఏం చేసైనా ఏదోలాగా డబ్బులు సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు.